ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఏపీ రాజధాని అంటే విశాఖ నుంచి పరిపాలన అయితే గనక కొనసాగిస్తామని ఏపీ సీఎం అయితే గనక చెప్పడం జరిగింది. సో దీనిపై ఇప్పుడు హైకోర్టు మరొక కీలక తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ. దాంతోపాటు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. విశాఖ నుంచి పరిపాలన చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎంఓ కార్యాలయంతో పాటు నివాస భవనాలను కూడా విశాఖ ఋషికొండ వద్ద నిర్మిస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు సీఎం జగన్ అయితే సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నిలిపివేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తరలిస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం కోరింది. అయితే విచారణను సింగిల్ జడ్జితోనా లేక ఫుల్ బెంచ్తోనా అనే అంశంపైన ఉత్తర్వులు ఇస్తామని కోర్టు అయితే స్పష్టం చేసింది. అంతేకాకుండా విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. అంటే చాలా కార్యాలయాలు అయితే తరలిస్తున్నారు కదా, సంబంధించి దేనికి ఎంత ప్లేస్ అయితే ఇచ్చారు, ఎంత స్థలం కేటాయించారని క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏ ఏ అవసరాలకు ఎంత పరిధిలో భవనాలు నిర్మించారో కూడా చెప్పాలని సూచించింది. స్థలాలు, భవనాలు మొత్తం టోటల్ వివరాలన్నీ కూడా అన్నీ కూడా కోర్టుకి తెలపాలని ఆదేశించింది. అవన్నీ కూడా తెలిపిన తర్వాత దాని ప్రకారం కోర్టు అయితే కనుక తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయాలు తరలించాలా లేదా అని దానిపైన అయితే కనుక